నమస్తే, వెల్కమ్ టు మన తెలంగాణ. మన తెలంగాణలో భాగంగా ఇవాళ మనం పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది. కొంతమంది కళాకారులు పుడతారు పాట కోసం, వాళ్ళు ఎంచుకున్న బాట కోసం, ఉద్యమాల కోసం, వాళ్ళ వ్యక్తిగత ఆశలు వదిలిపెట్టి, వాళ్ళ వ్యక్తిగత సంపదను వదిలిపెట్టి, వాళ్ళ వ్యక్తిగత జీవన ఉపాధిని వదిలిపెట్టి ప్రజల కోసం, ఈ సమాజం కోసం పాటే ప్రధాన ఆయుధంగా మలుచుకొని వాళ్ళు పోతున్నటువంటి ఆర్గనైజేషన్ ఏదైతుందో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన సమీకరణాలు జనం వద్దకు చేరవేస్తూ ఆశయ బాటలో సాగటం అనే జీవితం చాలా తక్కువ మంది గడుపుతారు. ఎందుకనంటే నాది అన్నది వదిలిపెట్టి మనది అని బతకడంలో చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులని అంటే పుట్టి ఎదగగానే, తెలివి రాగానే ఇక ప్రజలు, ఉద్యమాలు, పాటలు ఇదే నా జీవితం అనుకుంటూ మొదలుపెట్టిన మన అక్క పెద్దపల్లి జిల్లా పద్మక్కున్నది. అక్కతో ఒకసారి మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. అక్క బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? యా ఫైన్. ముందుగా ప్రజల కోసం మొదలుపెట్టిన కామ్రేడ్ జీవితం, తర్వాత మహిళా నాయకురాలిగా ఎన్నో కార్మిక ఉద్యమాలు కానీ, మహిళా ఉద్యమాలు కానీ, సామాజిక ఉద్యమాలు కానీ వీటి వెంట పరిగెడుతూ అనుకోకుండా తెలంగాణ ఉద్యమం తదనంతరం మళ్ళీ సర్కారులో నౌకరీ. అంటే జీవితం అంతా ఏదో ఒక ఉద్యమాలని ఫేస్ చేస్తూ సొంత జీవితాన్ని వదిలిపెట్టి ఈ ప్రజల కోసం సాగుతున్న ఈ క్రమంలో మీ జీవనయానం, మీ జీవన ప్రమాణం అంటే మీరిద్దరాలు మొగలు ఏం కూడబలుక్కొని ప్రజల కోసం బతుకుదాం అనుకున్నారు. ఇప్పుడు ఎందుకు వద్దని మళ్ళీ నువ్వు సర్కారు నౌకరులో ఉన్నావు? ఇటువంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం అక్క. మాట్లాడుకోబోయే ముందు ఇన్నేళ్ళ ప్రజా ఉద్యమ ప్రస్థానం నుంచి ఒక పాటతో, మీకు నచ్చిన పాటతో ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఓకే తమ్ముడు. యా. అందరికీ అమ్మ నాన్న ఆ తర్వాతే ఏదైనా. అవును. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎక్కడున్నా వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఉద్యమాలు చేస్తున్నాం అనుకున్నా, ప్రజా ఉద్యమమైనా అదే ఉద్యమమైనా, ఏ స్థాయిలో ఉన్నా ముందు తల్లిదండ్రులు. అంతే, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు. అందుకనే అమ్మ మీద పాట. ఈ పాట జయరాజన్న రాసినటువంటి పాట. అప్పుడు నేను ప్రజా ఉద్యమాల్లో కూడా పాడినటువంటి పాట. ఓకే ఓకే. అమ్మా నీకు వందనమే, నన్ను కన్నా తల్లి వందనమే, కన్నీళ్ళు ఎన్నాళ్ళే తల్లి కొడుకులము మేమున్నాము. అమ్మా నీకు వందనమే, పున్నమి చంద్రుని చూసావమ్మా, వెన్నెల కలలు కన్నావమ్మా, ముద్దుల బిడ్డను కన్నావమ్మా, ఉద్యమ బాటలు పంపావమ్మా, ముద్దుల బిడ్డను పంపావమ్మా. అమ్మా నీకు వందనమే, నన్ను కన్నా తల్లి వందనమే, కన్నీళ్ళు ఎన్నాళ్ళే తల్లి బిడ్డలము మేమున్నాము. కన్నీళ్ళు ఎన్నాళ్ళే తల్లి బిడ్డలము మేమున్నాము. ఊరికి బయట వాడుందే, గాలికి ఎగిరే గుడిసుందే, ఎండకు ఎండి వానకు తడిసే చాలని బ్రతుకుందే, ఎండకు ఎండి వానకు తడిసే చాలని బ్రతుకుందే. ఆ బ్రతుకుల్లో మమ్ము కన్నావమ్మా, బాధలను అనుభవించావమ్మా. అమ్మా నీకు వందనమే, నన్ను కన్నా తల్లి వందనమే, కన్నీళ్ళు ఎన్నాళ్ళే తల్లి కొడుకులము మేమున్నాము. కొడుకులము మేమున్నాము. సూపర్ సూపర్ అక్క. నిజం అంటే మీరు ఇది దాదాపు 1991-92 ప్రాంతంలో వాడిన పాట. అంటే చదువు, అమ్మ నాన్నల దగ్గర నుంచి చదువు అయిపోయిన వెంటనే ఉద్యమాల బాట పట్టిరు. ఈ ఉద్యమాలకు పోతున్నప్పుడు ఇప్పుడు ఎట్లయితే అమ్మ నాన్నని తలుచుకురో వాళ్ళు మీ బాగు కోరి, వద్దు బిడ్డ ఈ ఉద్యమాలు వద్దు, ఈ ప్రజా జీవితాలు వద్దు, మేము ఆల్రెడీ అనుభవించున్నాం, వీటి వల్ల వచ్చేది ఏది లేదు అని నిన్ను ఆపే ప్రయత్నం చేయలేదా? చాలా 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 ప్రయత్నం చేశారు. అంటే నేను చాలా చిన్న వయసులోనే ఉద్యమంలోకి వచ్చిన. ఎక్కడ అంటే పీడిఎస్ నుంచి వచ్చిరా మీరు? ఎట్లా? నేను రావడమే అరుణోదయగా వచ్చా. అంటే నేను అప్పటికి 7th క్లాస్ అంతే. అరుణోదయ అంటే ఏ సంఘం? విమలక్క వాళ్ళదా? సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. మన నాగన్న రామారావు అన్న, కానూరు వెంకటేశ్వరరావు గారు మా గురువు, తాత, కానూరు తాత. ఓకే. ఆయన అంటే కానూరి గారు అంటే ఆయన ఒక చాలా గొప్ప వ్యక్తి, నాయకులు, తాత గారు. చాలా అద్భుతమైన మార్గదర్శి ఆయన ఎంత ఆదర్శం అంటే రాస్తారు కూడా పాటలు, రాస్తారు, నాటకాలు, డాన్సులు, బుర్రకథలు,
అన్ని చెప్పేది. కల్చరల్ గా పార్టీగా సమాంతరంగా నడిపించిన దమ్ము క్యాపబిలిటీ ఆయనకున్నప్పుడు. కానూరు గారి పాటల్లో మీకు బాగా నచ్చేది ఏది స్టార్టింగ్ లో? కానూరి గారి పాటల్లో అప్పుడు మేము 91-2 ప్రాంతంలో ఎలక్షన్స్ వచ్చినాయి. ఓకే. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మాకు అరుణోదయ క్యాంపస్ పెట్టేది. కల్చరల్ క్యాంప్. కల్చరల్ క్యాంపస్ ఎట్లా అంటే ఒక నెల రోజులు 20 రోజులు ట్రైనింగ్ క్యాంప్ పెట్టేది. ఆ క్యాంపులో మాకు ఇక్కడ స్థానికంగా మాకు గురువు పెండ్యాల నారాయణ. ఓకే. పెండ్యాల నారాయణ అన్న మా పక్క గ్రామమే కాబట్టి అవును. ఆ నారాయణ మమ్మల్ని అందరినీ, దయా నరసింగ్ అన్న, నన్ను, గర్జన్ అన్న, మమ్మల్ని అందరినీ కూడా ఆ క్యాంపుకి తీసుకెళ్లేది. ఓహో. ఆ క్యాంపులో నేను మొట్టమొదటిగా నేర్చుకున్నటువంటి డాన్స్. ఏ ఊరని చెప్పేము వెన్నెలా, వాళ్ళు ఎవ్వరని చెప్పేము వెన్నెలా, వీరులకు ధీరులకు వెన్నెలా, ఒక ఊరేంది పల్లెంది వెన్నెలా, తెలుగు తల్లి బిడ్డలమ్మ వెన్నెలో వెన్నెలా, అరే పోరాడే బిడ్డలమ్మ ఎన్నెలో ఎన్నెలా, పోరు చేసే అక్కలమ్మ ఎన్నెలో వెన్నెలా, ఏ ఊరని చెప్పేము వెన్నెలా, ఎవ్వరని చెప్పేము వెన్నెలా. ఈ పాటకు డాన్స్ సూపర్. అప్పుడు మేమంతా నృత్య రూపకం ఆ పాట మీద చేసేది. అది తర్వాత కొండలు పగలేసినం బండలనే పిండినం, కొండలు పగలేసినం బండలనే పిండినం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు గట్టినం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు గట్టినం, శ్రమయవడిదిరో సిరియవడిదిరా, శ్రమయవడిదిరో సిరియవడిదిరా. ఇలాంటి పాటలకి సూపర్ సూపర్. ఇవన్నీ గద్దరన్నకు వీళ్ళకి దగ్గరగా ఉండే బాణీలు. గద్దరన్న వాళ్ళ సంస్థతో సంబంధం ఉందా? అట్లా గద్దరన్న సంస్థతో అంటూ నాకు ప్రత్యేకంగా సంబంధాలు లేవు. ఎందుకంటే పాటలు టేప్ రికార్డులలో చాలా పాటలు వినేది నేను అప్పుడు. అన్న పాటలు అంటే నేను చాలా, అసలు వాస్తవంగా చెప్పాలంటే పాటల ద్వారా ప్రభావితమైన అనుకోండి. అంటే మాకు మా కుటుంబానికి ప్రజా ఉద్యమాలతో ఎలాంటి సంబంధం లేదు. మా కుటుంబం అంతా కూడా ఏ పార్టీలతో లేకుండా ఒక కాంగ్రెస్ కి కొంత మా నాన్న అనుకూలంగా ఉండేది. కాంగ్రెస్ ఇప్పుడు మన కాకా గారు ఉన్నారు కదా వెంకటస్వామి, వాళ్ళంతా మా ఇంటికి వచ్చి వెళ్లే వాళ్ళు. కాంగ్రెస్ కుటుంబం అనుకోరాదండి ఒక రకంగా. అప్పుడు కాంగ్రెస్ కుటుంబంలో పుట్టిన కమ్యూనిస్ట్ అట్లా పాట నిన్ను ప్రభావితం చేసింది. అప్పుడు నేను చాలా పాటలు, చిన్న టేప్ రికార్డు ఉండేది మాకు. ఆ టేప్ రికార్డ్ లో రీల్ క్యాసెట్ వేసుకొని వినేదాన్ని. అంటే ఈ జననాట్య మండలి, ప్రజానాట్య మండలి, అరుణోదయ ఇవన్నీ ఒక రకంగా ఉంటాయి. ఆ పాటలన్నీ కూడా ప్రజల వైపు తీసుకెళ్లే పాటలే. అవును. గద్దరన్న పాటలైనా మరి కాంగ్రెస్ కుటుంబంలో పుట్టిన నీకు నువ్వెందుకు ఈ పేదల పాటలకు, కమ్యూనిస్ట్ పాటలకు ఆకర్షితురాలు అయినావు? నాకు ఎందుకో చిన్నప్పటి నుండి, అంటే మా నాన్న కాంగ్రెస్ లో ఉన్నప్పటికి కూడా తన సేవా భావం అంతా పేద ప్రజల కోసమే. మాది అంతర్గం ప్రాంతం, నేను పుట్టింది అంతర్గం. అంతర్గంలో మాకు అప్పుడు వీవింగ్ మిల్లు, స్పిన్నింగ్ మిల్లు ఇవి రెండు ఉండేటివి. దానికి బర్మా కాంతి షీకులు చాలా మంది వలస వచ్చారు. అప్పుడు ఇందిరాగాంధీ తీసుకొచ్చింది అనేది మా నాన్న చెప్తే తెలిసినటువంటి విషయము. వాళ్ళ విషయంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వాలి అనే దాని మీద అప్పుడు చిన్న ఫైట్ జరిగితే ఆ బర్మా కాంతి షీకుల మీద 60 మంది మీద కేసు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి గోలివాడ గ్రామస్తులు వాళ్ళందరినీ కూడా ఒక వకీల్ను తీసుకొని పోయి మా నాన్న, అంటే వాళ్ళైనా మనమైనా ఎవరమైనా వాళ్ళు కూడా పొట్ట చేత పట్టుకొని వచ్చిర్రు కదా, పొట్ట చేత పట్టుకునే వచ్చిర్రు అని చెప్పి మా నాన్న 60 మందికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు. అంటే ప్రజాసేవకు అనుబంధంగానే ఉండేది మా నాన్న కూడా. అంటే ఈ ప్రజా ఉద్యమాలు ఇంత విస్తృతంగా, ఇక పొద్దున లేస్తే పాట, ఈ పేదోళ్ళు ఈ జనమని పోతున్నప్పుడు పద్మక్క లోపలికి పోయి తుపాకీ పట్టిందా? లోపలికి పోయి తుపాకీ పట్టలేదు, కానీ తుపాకీ పట్టిన అన్నలకు చాలా చేశాను. అంటే తుపాకీ నేను పట్టుకున్నాను, కానీ అడవిలోకి పోయి పట్టలేదు. ఉద్యమాలు చేయలేదు. ఉద్యమాలు చేశా, ప్రజల్లో ఉండి ఉద్యమాలు చేశా. అరణ్యంలోకి పోలేదు, కానీ పోయే అవకాశం వచ్చిందా? అవకాశము వచ్చినా నేను వెళ్ళలేదు. అంటే ఇది నాకు సరిపడదు అనుకున్నా, లేక వాళ్ళు అప్పుడు నాకున్నటువంటి వయసు, నేను పోయి తట్టుకునేటువంటి శక్తి అవి నాకు లేవు కాబట్టి నేను వెళ్ళలేదు. పోవాలనే ఉత్సాహం ఉండే, కాకపోతే చిన్న వయసు. అప్పుడు మీకు అంటే లోపల ఇప్పుడు స్వర్ణక్క లాంటి వాళ్ళు, వీళ్ళు మహిళా నేతలు చాలా మంది పేర్లు ఉన్నాయి కదా, తుపాకీ పట్టి వీరమరణం పొందిన వాళ్ళు, అట్లా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, ఎక్కలాగా నేను పోవాలి అని అట్లా అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉండేదా? అట్లా ఉన్నారు, కాకపోతే నేను వెళ్ళలేదు. అది అంటే వెళ్ళే అవకాశం
ఉన్నప్పటికీ కూడా నా వయసు రీత్యా నేను వెళ్ళలేకపోయినా. ఇంక ఇప్పుడు మనకి ఇది సరిపడదు, ప్రజా ఉద్యమాల్లోనే ఉండాలి, చిన్న వయసు. ఎందుకు మరి మీరు వివాహం కూడా ఉద్యమాల్లో ఉన్న అతన్నే మళ్ళీ అంటే ప్రేమ వివాహమా అనుకునే చేసుకున్నారు? ఆదర్శ వివాహం. ఆదర్శ వివాహం అంటే ఒకరికొకరు నచ్చి పార్టీకి చెప్పుకోవడం జరిగింది. పార్టీ కూడా అంగీకరించారు. మా పెళ్లికి మా కుటుంబం నుండి ఎవరు రాలేదు, మా అమ్మ నాన్న కూడా. వాళ్ళ అమ్మ నాన్న మీ అత్తమ్మ వచ్చారు? వాళ్ళు వచ్చారు, ఎందుకంటే వాళ్ళు ఒకటే కులమా? కాదు. ఓకే. మాది మున్నూరు కాపు పటేల్స్ బీసీ. ఓకే. నేను చేసుకున్న అతను ఎస్సీ మాదిగా. ఓకే. చాలా కష్టం. మా అమ్మ నాన్న మా పెళ్లికి వస్తే మా కుటుంబాన్ని ఆ కులం నుండి వెలేస్తామని చెప్పారు అప్పుడు. దానివల్ల వాళ్ళకు పరువు అందుకనే ఇక రాలేకపోయారు. దాదాపు పెళ్ళి అయిన తర్వాత కూడా చాలా రోజులు అమ్మ నాన్న ఇంటికి వెళ్ళలేదు, తర్వాత వెళ్ళిన. ఇది మనం పాటల ప్రస్థానానికి వచ్చినప్పుడు నాగన్న, అరుణోదయ నాగన్న, వీళ్ళు రామారావు అన్న, ఈ నేపథ్యం నుంచి మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఫస్ట్ గద్దరన్న పాట మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సాంగ్ ఏంది గద్దరన్న పాటల్లో? స్వర్ణమ్మ పాట. గుర్తుందా అది? ఒకసారి కూడా. వందనమో వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ, అరే వందనమో వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ, సేను సెలకల వందనమమ్మ, చెమట సుక్కల వందనమమ్మ, సిన్ని తల్లుల వందనమమ్మ, కన్న తల్లుల వందనమమ్మ. చాల్ బంధుకుల వందనమే నా చెల్లెల స్వర్ణమ్మ, నీకు బక్క రైతుల వందనమే నా చెల్లెల స్వర్ణమ్మ. సూపర్ సూపర్. కానీ ఈ మధ్యలో మరి ఇప్పుడు ఈ గోదావరి కానీ ఎన్టీపీసీ, ఈ రామగుండం ఈ ప్రాంతానికి సంబంధించినప్పుడు ఆర్ నారాయణమూర్తి కూడా ఆ సమయాల్లోనే ప్రజలకు సంబంధించిన ఈ విప్లవోద్యమాలకు సంబంధించిన సినిమాలు ఎక్కువ చేస్తుంటారు. అవును. మీరెందుకు ఆ సినిమాల వైపు ఎప్పుడైనా ప్రయత్నించిరా? అటువంటి అవకాశాలు ఏమన్నా వచ్చి ఉండేనా? నారాయణమూర్తి గారి సినిమాల్లో చేశాను నేను. ఏ సినిమాలో చేసిరు? పోర్ తెలంగాణ సినిమాలో చేసినాను. తర్వాత నిర్భయ భారతం అని మన దగ్గర షూటింగ్ జరిగింది అంతా, ఆ సినిమా కూడా. దాంట్లో కూడా చేసిన. దానికి మన దయా నరసింగ్ అన్న గారు తీసుకెళ్లి ఆర్ నారాయణమూర్తి గారికి కల్పించడం జరిగింది. అక్క మంచి ఉద్యమ నాయకురాలని చెప్తే సార్ కూడా ఆ సినిమాలో పెట్టుకోవడం జరిగింది నన్ను. సో సినిమా దానికంటే ముందు నేను దండోర సినిమా సారా ఉద్యమం చాలా గొప్పగా నడుస్తుంది అప్పుడు. అది అంతా షూటింగ్ మన దగ్గర జరగలే, అటు ఆంధ్రాలో జరిగింది. ఆ షూటింగ్ అంతా కూడా దూబగుంట, రంపచోడవరం అటు జరిగింది కాబట్టి మనకు అందులో నటించేటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ నారాయణమూర్తి గారి ఇలాంటి సినిమాలు సామాజిక స్పృహ కలిగినటువంటి సినిమాలు కాబట్టి వాటిని మనం ప్రోత్సహించాలి. సారా ఉద్యమం చేస్తున్నాం కాబట్టి మహిళలందరూ కూడా తండోపతండాపులుగా వెళ్ళి ఆ సినిమా చూడాలనేటువంటి ఉద్దేశంతో నేను అప్పుడు ప్రగతిశీల మహిళా సంఘం గోదావరి కని ప్రధాన కార్యదర్శిగా ఉన్నా ఆ రోజుల్లో. అప్పుడు కరపత్రాలు వేసి మొత్తం ఆ సినిమా చూడాలి, ప్రజలంతా ఆ సినిమా చూడాలి, స్పృహ కలగాలి, అది ఒక మంచి సినిమా, సారా వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి అనేది ఆ కరపత్రంలో ప్రింట్ చేసి కరపత్రాలు వేసి బ్యానర్లు కట్టి వారికి పెద్ద స్వాగతం పలికాం. దండోరా సినిమాలో సారా ఉద్యమం, సారా మీద ఏ పాట మీకు బాగా స్ఫూర్తినిచ్చింది? జయరాజ్ అన్న రాసిన పాట ఒకటి, కొండల్లో కోయిల పాటలు పాడాలి. ఈ మద్యపానం మీద అంటే మన దయా నరసింగ్ అన్న రాసినటువంటి పాట మేము అప్పుడు సారా ఉద్యమంలో వాడుకునేది. ఏం పాట అది? తండాకు ఓ తండు తప్పదాగస్తండు, గూడెం బదాగుతండు, ఈ పువ్వల కొడతాండు. తండాకు ఓ తండు తప్పదాగస్తండు, ఈ పువ్వల కొడతాండు, ఇల్వ తీసుకుంటాండు, ఈ పువ్వల కొడతాండు, ఇల్వ తీసుకుంటాండు, నువ్వు ఇల్పవల కొడతాండు, ఇల్వ తీసుకుంటాండు. వామ్మో నేను ఓ నత్తగారింటికి, వాయ్యో నేను వను తాగుబోతో నీకి, వామ్మో నేను గుడిసె తాగుతాండు, గుడుంబ తాగుతాండు, పావుసేరు తాగుతాండు, పక్కలు చవొత్తాండు, పావుసేరు తాగుతాండు, పక్కలు చవొత్తాండు, పావుసేరు తాగుతాండు, పక్కలు వామ్మో అరే వాయ్యో అరే వామ్మో నేను ఓను తాగుబోతో నీకి, వాయ్యో నేను ఓను అత్తగారింటికి. ఇట్లా అంటే ఈ పాటలు పాడుకుంటూ సామాన్య జనాల్లోకి వెళ్ళి అక్కడ చైతన్య నాటకాలు కూడా వేసేవాళ్ళు.
సో మీది పార్టీలో ఆదర్శ వివాహం, అట్లా మీ వెనకొచ్చిన తరాలకు మీరు ఎన్ని వివాహాలు చేసి ఉంటారు? అంటే కులాంతర వివాహాలు నేను చాలా మందికి చేశా. చేసిరు మీ చేతులు మీదుగా? అంటే ఎవరైనా నిజంగా వయసు మేజర్ అయి ఉండి వాళ్ళిద్దరు ఇష్టపడి వాళ్ళ ఇరుపక్షాల కుటుంబాలు ఒప్పుకోకుండా నా దగ్గరికి వచ్చి అక్క మేము ఇట్లా పెళ్లి చేసుకుంటామంటే మా కుటుంబంలో ఒప్పుకోవట్లేదు అని చెప్పి నా దృష్టికి వచ్చిన వాళ్ళకి 2 ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించి చేసినటువంటి పెళ్ళిళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరు మేజర్ అయితే స్వతహాగా నిలబడి కూడా నేను చేసినటువంటి పెళ్ళిళ్ళు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఆర్గనైజేషన్లో ఉండేవాళ్ళు కొంతమంది ఇప్పటికీ చాలా మంది బదనామయ్యి కూడా ఉన్నారు. అవును, ఫుల్ టైమర్గా ఉండి న్యాయం చేస్తామని చెప్పి తర్వాత వెనకాల డబ్బులు తీసుకోవటం, వీళ్ళకి సంపాదన లేదు కాబట్టి వెనకేసుకోవటం, ఇండ్లు కట్టుకోవటం, ఇటువంటివి జరుగుతాయి. పద్మక్క మీద అటువంటి ఆరోపణలు ఏమున్నాయి? అప్పుడు కాదు, ఇప్పటి వరకు లేవు. అవునా? అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పటికీ కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పటికీ కూడా లేవు. ఇప్పటికీ సొంత ఇల్లు కూడా లేదు. ప్రజా ఉద్యమాలకే జీవితం అంకితం చేసినాం. ప్రజలు ఒక రూపాయి తీసుకున్న దాఖలా లేవు. ఆరోపణలు లేవు అసలు? లేవు. అంటే మీరు కానీ మీ వారు కానీ నా భర్త మీద కానీ నా మీద కానీ అలాంటి అవినీతి ఆరోపణలు ఇప్పటి వరకు లేవు. అవును. అటువంటి ప్రజా ఉద్యమాలు అంటే ఏ సమస్య వచ్చినా ప్రజా ఉద్యమాలు చేస్తూ ప్రజల్లో ఉండి ఒక ఆర్గనైజేషన్లో, లెఫ్ట్ ఆర్గనైజేషన్లో కొంత సుదీర్ఘ కాలం నడిచిన తర్వాత, అంటే ఒక రకంగా క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ వెంటనే వాళ్ళ మనసు మారదు. వాళ్ళు మార్పు చెందినప్పటికీ వాళ్ళ భావాలు కానీ వాళ్ళ మనసు కానీ వాళ్ళ మనస్తత్వం కానీ ఎక్కడ మారదు. ఖచ్చితంగా చెప్తాను నేను, అది నాకు అనుభవం కూడా. అటువంటి పద్మక్క ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజా ఉద్యమాల చేత ప్రభుత్వం మీద కొట్లాడట ఆమె సర్కారు కింద నౌకరికి ఎందుకు వచ్చింది? చెప్తాను. ప్రజా ఉద్యమాలతో మమేకమైనటువంటి పద్మక్క ప్రభుత్వం వైపు రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డదంటే, జీతం చేస్తుంది. ఇప్పుడు జీతం ఎందుకు చేస్తున్నామంటే, ప్రజలు ఒకప్పుడు విప్లవకారుల్ని, ఉద్యమకారుల్ని ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఆదరించి సాదుకునేటువంటి వాళ్ళు. అవును. మాకు పెళ్ళైన తర్వాత కూడా మా పెద్ద కొడుకు పుట్టే వరకు మేము వంట చేసుకోవాలి. 5 సంవత్సరాల వరకు, అంటే మాకు పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలకు మా అబ్బాయి పుట్టాడు. ఓకే. అప్పటి వరకు కూడా మేము వంట అనేది చేసుకోవాలి. ప్రజల్లోనే తింటూ, ప్రజల్లోనే పడుకుంటూ, పొద్దున ఒక వాడలో సమావేశం, సాయంత్రం ఒక వాడలో సమావేశం పెట్టి బతికినాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. 2 పిల్లలు అయ్యారు. 2 పిల్లల్ని సాదేటువంటి పరిస్థితి లేదు. నిజాయితీగా బతకగలిగిన వాళ్ళకి ఒకరిని ముంచేటువంటి తత్వం ఉండదు కదా. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక అవినీతి ఆరోపణలు ఉన్నాయా అని. అలాంటి అవినీతి ఆరోపణలను ఎదుర్కోవడం ఇష్టం లేకనే కష్టపడాలి. ఓకే. ఇది కూడా పాటనే కదా, ఇది కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. పాట రూపంలోనే ప్రజలకు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ఎవరి దగ్గరికి పోయి అర్జించి నాకు ఉద్యోగం కావాలని చేతులు కట్టుకొని అడిగింది కాదు. నేను ప్రజా ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో 2009లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏదైతే స్టాండ్ తీసుకుందో, సపోర్ట్ తెలంగాణ ఉద్యమానికి స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ ఉద్యమంలో నేను అవిర్వారామంగా కొట్లాడా. చాలా చాలా వరకు కొట్లాడాం మేము. ప్రతిరోజు న్యూ డెమోక్రసీ, అరుణోదయ, మీరు ఢిల్లీలో చూడండి, హైదరాబాద్లో చూడండి, ఎక్కడ చూడండి ఉంటాం. అట్లా పాల్గొన్నటువంటి అరుణోదయ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే జీవితాల్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారో, తిండికి కూడా గడవనటువంటి కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబాలను ప్రభుత్వమే పిలిచి ఉద్యోగం ఇచ్చింది. నన్ను అట్లాగే పిలిచి ఉద్యోగం ఇవ్వడం జరిగింది రసమయ్య అన్న గారు. చాలా వేదికల మీద రసమయ్య అన్నతో మేము ఉద్యమంలో పాల్గొన్నాం. రసమయ్య బాలకిషన్ అన్న ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరెవరు నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినరని గుర్తించి పిలిచి ఇచ్చినటువంటి ఉద్యోగం ఇది. అందరికీ రసమయ్య ఇచ్చిందంటారా ఉద్యోగం? అందరికీ ఇవ్వకపోవచ్చు. నేను తనతో కొన్ని వేదికల మీద పనిచేసిన కాబట్టి నిస్వార్థంగా గుర్తించి జాబ్ ఇచ్చారు కాబట్టి మేము జీవితాలు త్యాగం చేసినాం కదా. అవును, అదే ప్రజా పోరాటాల్లో ఉన్నారు. అది ఇప్పుడు మరి అంటే ఎందుకు కమ్యూనిస్టుల నుంచి జనం పక్కకు జరిగిరు, లేకపోతే జనం నుంచి కమ్యూనిస్టులు పక్కకు జరిగిరా? ఇదివరకు ఉన్నంత ప్రాబల్యం కానీ, మీరు ఉద్యమానికి వచ్చిన కొత్తలో ఉన్న ఒక విస్తృతమైన ప్రభావం కానీ, కమ్యూనిస్టులు అంటే ప్రజలకు ఉండే అంకిత భావం కానీ, గౌరవం కానీ ఇవాళ ఎందుకు లేవంటే మారుతున్నటువంటి జనరేషన్, రిక్రూట్మెంట్ తగ్గింది, విప్లవ సంస్థల్లో రిక్రూట్మెంట్ తగ్గింది, సాంకేతిక పెరిగింది బాగా. అన్నలు ఎక్కడున్నా దొరకబట్టచ్చు. ఇప్పుడు మీకు తెలిసిందే, నేను చెప్పాల్సింది ఏం లేదు కొత్తగా.
ఉద్యమాలకి పంపించి బిడ్డల్ని పోగొట్టుకునే త్యాగం చేసేటువంటి త్యాగాలకు సిద్ధమయ్యేటువంటి మూమెంట్ ఇప్పుడు లేదు. లేదు. సో కమర్షియల్ వేలోకి రావటమే రైట్ అంటారు. అది నేను రైట్ అన్నాను, అది వాళ్ళ ఇష్టం కదా, అవును, వాళ్ళ ఇష్టం, జనాల ఇష్టం, అది నేను రైట్ అనలేను కదా. కమ్యూనిస్టులు లేకపోతే కమ్యూనిస్టుల నుంచి జనం దూరం జరిగినా, జనం నుంచి కమ్యూనిస్టులు దూరం జరిగినా ఇప్పటికీ నష్టం జనాలకే అనేది జనాలు ఎందుకు గుర్తిస్తలేరు? అది గుర్తిస్తున్నారు కదా. ఈ లోపు కమ్యూనిస్టులు అంతరించిపోతున్నారు కదా. కమ్యూనిస్టులు అంతరించిపోరు. కమ్యూనిస్టులు అనే వాళ్ళు ఉంటేనే ఎక్కడో ఒక చోట ఈ వామపక్ష భావజ్వాలం అనేది ఇప్పటికి నినదిస్తుంది కాబట్టి ఈ మాత్రం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇవాళ మీరంటారు, నేను చెప్తున్న ఉదాహరణకు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, మీరు చెప్పిన లెఫ్ట్ పార్టీస్ ఇండియాలో ఏవేవి అవుతున్నాయో, ఈవెన్ తెలంగాణలో మందకృష్ణ మాదిగ ఉద్యమానికి ఉన్న బలం కూడా లేదు అంటున్న క్లియర్గా మీ ద్వారా. అది వేరే అంశం, అది ఒక జాతికి సంబంధించినటువంటి ఉద్యమం. ఇవాళ మందకృష్ణ మాదిగ గారు తీసుకున్నటువంటి ఉద్యమం ఏంటిది? ఎస్సీలను ఏబిసిడి వర్గీకరణ. 30 ఏళ్ళుగా ఆయన పొందుపరుచుకున్న ఒక బలాన్ని కూడా ఇవాళ ఆయన ఒక 30 ఏళ్లుగా ఒక జాతి కోసమే కొట్లాడుతున్నాడు కదా. ఇవాళ విప్లవ సంస్థలు, వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు అన్ని కూడా ప్రజా సమస్యల పైన కొట్లాడుతున్నాయి. కులం మతం తేడా లేదు, కులాల వర్గీకరణ కోసం కాదు కదా. ఈ మందకృష్ణ పోరాటం గొప్పదా లెఫ్టిస్టులదా? లెఫ్టిస్టులదే గొప్పది. ఒక జాతి కోసం కొట్లాడడం గొప్ప కాదు కదా. కులం కోసం, కులం లేని సమాజం కావాలని కోరుకునే వాళ్ళే గొప్ప వాళ్ళు నా దృష్టిలో. మరి వాళ్ళు సఫలమైతలేరు, ఇప్పుడు ఆ అంశంలో విఫలమైతురు కదా తెలంగాణలో. ఏది అయినా మనము ముందే వస్తది అని ఊహించలేం కదా. చైనా విప్లవం వచ్చింది, రష్యా విప్లవం వచ్చింది. చైనా రష్యాల్లో వచ్చినటువంటి విప్లవాలు అట్లనే లేవు కదా. కొట్లాడడం మన బాధ్యత, నిలబెట్టడం, మన నినాదాన్ని నిలబెట్టి వాళ్ళ ప్రజలకు అర్థం చేయించడం అనేది మన వాదన, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పద్మక్క, చాలా మంది కమ్యూనిస్టుల్ని, ఒక కమ్యూనిస్టుగా మీరు ఒక కమ్యూనిస్టుగా అడుగుతున్నాను, నేను చాలా మందిని అడుగుతున్న విషయం ఏంటంటే ఇప్పటికి ఇదే సమాధానం. నువ్వు ఫలితం చూడని కొట్లాట, నువ్వు ఫలితం చూడని పోరాటం కోసం ఇప్పటి నుంచే రెక్కలు ముక్కలు చేసుకొని దీనికి కొట్లాడు. నా కోసం నేను కొట్లాడితే నా ఫలితాన్ని ఆశించాలి. ప్రజల కోసం, నా లక్ష్యం ప్రజల కోసం అయినప్పుడు నా ఫలితం అవసరం లేదు. నా జాతి కోసం నేను కొట్లాడినప్పుడు నేను ఫలితాన్ని ఆశించాలి. ప్రజా సమస్యల కోసం కొట్లాడుతున్నా, ప్రజలందరిని ఐక్యం చేయడం కోసం కొట్లాడుతున్నా. భారతదేశంలో తప్ప మిగతా దేశాల్లో ఎక్కడన్నా కులాలు ఉన్నాయా? లేవు కదా. లేవు కాబట్టి రష్యా, చైనా లాంటి దేశాలు కుల మతాలు లేనటువంటి సమాజం కావాలనే ఆదర్శ వివాహం చేసుకున్నా, కులాంతర వివాహం చేసుకున్నా. మిమ్మల్ని చూసి ఎంత మార్పు? చాలా మంది ఏం జరగలేదు. ముందు కమ్యూనిస్టుల్లోనే కులం ఉంది అని నేను ముమ్మాటికి చెప్తాను. తప్పు, కమ్యూనిస్టుల కులం లేదు, 100% ఉంది. లేదు కమ్యూనిస్ట్. లేకపోతే ఏ కమ్యూనిస్ట్ పార్టీకి ఒక దళితుడు ఇయ్యాలకి ఒక ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడు అయ్యిండు? ఏ రాష్ట్రానికి ఒక దళితుడు కమ్యూనిస్ట్ పార్టీలకు అధ్యక్షుడు అయ్యిండు? ఎందుకు కాలేదు? ఎవరు అయ్యిండ్రు? కమ్యూనిస్టుల్లో పదవులు గొప్ప కాదు కదా, పదవుల కోసం పనిచేయట్లేదు కదా. పనిచేసే అర్హత దళితులకు లేదా? ఎందుకు లేదు? ఉన్నారు కదా, దళితులు ఉన్నారు కదా నాయకత్వ పై స్థాయిలో. ఎక్కడున్నారు? పై స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ వాళ్ళు అవుతారు తప్పితే మీరు అడ్జస్ట్ అవ్వడం మూలన మీలాంటి వాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. నేను బయటికి రావడానికి అది కారణం కాదు. నేను బయటికి కారణాలు ఏమైనా ఉండవచ్చు, పలసగా అవుతుంది అన్నది వాస్తవమా కాదా? అవుతుంది. నేను చెప్పా కదా, ఇప్పుడు పెరుగుతున్నటువంటి దాన్ని బట్టి మార్పు అనేది వస్తా ఉన్నది. ఇవాళ సొసైటీలో ఒకప్పుడు ధరలు పెరిగినాయి అనగానే కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చేది, రైతులకు గిట్టుబాటు ధర లేదనగానే కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చేది, బొగ్గు కార్మికులకు అన్యాయం అనగానే కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చేది. సొసైటీలో ఎక్కడ ఏం జరిగిందన్నా కమ్యూనిస్టులు వచ్చేది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ మీటింగ్ అంటే లారీలల్లా తరలించేది. కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ మీటింగ్ వస్తున్నారా? అలవాటు చేసింది ఎవరు? ఇక దాంట్లోకి వెళ్తే మళ్ళీ వేరే అవుతుంది. అందులోకి వెళ్తే వేరే అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్లేటువంటి ఆనవాయితీని కొనసాగించింది ఎవరు? ప్రజల్ని జడగొడుతున్నది ఎవరు? పాలక వర్గాలు కదా. పాలక వర్గ పార్టీలు ప్రజలను జడగొడుతున్నాయి. అవి నేను ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, మీరు ఒప్పుకోపోయినా అది నిజం. కానీ నేను అది చెప్పలేను కదా. కమ్యూనిస్ట్ గా మీరే పాలక వర్గం వైపు అందుకే నేను చెప్పలేను అంటున్నా కదా. నేను చెప్తున్నది ఏ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పట్లేదు, నేను ఏ పార్టీని అంటగాగట్లేదు. నేను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నా, అంతే. ప్రభుత్వ ఉద్యోగిని నేను. నువ్వు అట్లా కూడా చెప్పకు. నువ్వు కొట్లాడిన కొట్లాటకు వాళ్ళు ఇచ్చిన హోదా అని చెప్పు కదా. అంతే, కొట్లాడిన కొట్లాటకు నాకు ఇచ్చిన హోదా, హక్కు అని చెప్పు కదా. నా హక్కే కదా. నేను అదే చెప్పా కదా. ఫస్ట్ నౌకరు ఇచ్చారు, నౌకర్ని దాన్ని నేను నా వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తాను. నిర్మోహమాటంగా ఇంకొకటి అడగాలని ఉంది నాకు. 10 ఏళ్ళ కార్ పార్టీ పాలన చూసినావు, సంవత్సరం కాంగ్రెస్ పాలన చూస్తున్నావు. యాజ్ ఎ కమ్యూనిస్ట్ గా ఎంతో కొంత ఆ భావాలు మీలోనే ఉండుంటాయి. రెవల్యూషన్ భావాలు డెఫినెట్గా ఉంటాయి. తప్పనే లక్షణం ఎక్కడున్నా ఉంటుంది కమ్యూనిస్టులకు. కేసీఆర్ పాలన బాగుందా, సంవత్సరం రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఈ 2 పాలనలో నువ్వు పనిచేస్తాను. సో సూటిగా అది చెప్పు నాకు.
కేసీఆర్ పాలన అంటే కళాకారులకు గుర్తింపుని ఇచ్చిన దాంట్లో కేసీఆర్ పాలన 100% సక్సెస్. ఎందుకంటే కళాకారులను చాలా మంది వాడుకున్నారు, వదిలేసిండ్రు. ఎవరు కూడా కళాకారులకు అంటూ ఒక గుర్తింపుని ఇవ్వలేదు. కళాకారులందరినీ అవి 500 మంది 600 మంది 300 మంది అనేది లెక్క కాదు. కొంతమంది కళాకారులకైనా ఉద్యమంలో కష్టపడ్డారు పిల్లలు, వీళ్ళు పనిచేసిండ్రు అని చెప్పి గుర్తించి ఉద్యోగాలు ఇవ్వడం అనేది అది ఒక గొప్పగానే చెప్పొచ్చు. అంటే అక్కడ పథకాలు అది ఎక్కడ కూడా జరగలేదు. ఇక్కడ జరిగింది. దాన్ని మనం మెచ్చుకోదగ్గ విషయం. అవును. పాలన అనేది ప్రభుత్వం అన్నప్పుడు మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. దాంట్లో అయినా ఉంటాయి, దీంట్లో అయినా ఉంటాయి. మార్పును కోరుకున్నారు జనాలు. ఇదే కళాకారులకు అదే కేసీఆర్ పోతూ పోతూ ఉద్యోగ భద్రతను కల్పించిపోయినా బాగుండేది కదా. ఈ తాత్కాలిక సంస్థగానే పెట్టిపోయారు. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే చూస్తున్నారు. అది ఈ 550 మందికి ఉద్యోగ భద్రత ఎప్పుడు వస్తుంది? దాన్ని మీరు ఎందుకు అడుగుతలేరు నిక్కచ్చిగా? అడుగుతున్నాం మేము కూడా. ఇప్పుడు వచ్చే జీతాలే 2-3 నెలలకు వస్తున్నాయి, ఇంత అడిగితే ఎక్కడో అనే భయం అందరిలో ఉంది. అవునా? లేదు, అట్లేం లేదు. అట్లా భయం ఎవరికి లేదు. సారథి కళాకారులు అందరూ ఎప్పటికప్పుడు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ మీకు భరోసాని ఇచ్చిందా ఉద్యోగ భద్రత మీద? భద్రత అని పర్ఫెక్ట్ గా ఏమి ఇవ్వలేదు. కాకపోతే జీతం మాత్రం పెంచింది. పెంచిన జీతం వేస్తున్నది. ఈ మధ్య అంటే 2024 సంవత్సరం చూసుకున్నప్పుడు కరోనా నుంచి మొదలు పెడితే మంచి మంచి కళాకారులు కాలం చేసిపోయారు, మన దగ్గర నుంచి దూరం అయ్యారు. అట్లా గద్దరన్న కావచ్చు, సాయి చంద్ కావచ్చు, నిసార్ అన్న కావచ్చు, ఇట్లా పైలం సంతోష్ అన్న. ఈ అమర కళాకారుల మీద ఏమన్నా పాటలు వినటం గానీ పాడటం గానీ ఏమన్నా చేసినావా? ఈ మధ్య కాలంలో అంటే మేము అమరవీరుల పాటలు ఎప్పుడు వాడుతూనే ఉంటాము. కాకపోతే ఇప్పుడు అంతా మేము చేస్తున్నది ఏంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ప్రభుత్వం ఎప్పుడే సబ్జెక్ట్ ఏ షెడ్యూల్ ఇస్తే దాని ప్రకారం వెళ్తున్నాం. ప్రత్యేకంగా సభలు సమావేశాలు పెట్టినప్పుడు మాత్రమే అమరవీరుల పాటలు అవి వాడుకుంటున్నాం తప్పితే రెగ్యులర్ గానైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలకే అలవాటు పడిపోతున్నాం. అయితే సారథిలో వచ్చినప్పుడు కూడా అంటే మీరు ఒక పెద్ద దిక్కుగా ఒక లెఫ్టిస్ట్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు, బయటికి చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయి. అంటే మహిళలకు ముఖ్యంగా జరుగుతున్నాయి. ఈ మధ్య నా దృష్టికి కూడా ఒక సంఘటన వచ్చింది, నేను వేరే సందర్భంగా మీకు చెప్తా ఇది అయిన తర్వాత. ఒక పైశాచిక ధోరణి, ఒంటరి స్త్రీ కానీ స్త్రీ అయి ఉంటే చాలు, స్త్రీకి సారథిలోనే కాదు ఎక్కడున్నా ఒక వేధింపులు అయితే ఉంటవి. కానీ వీటిని బేరీజ్ చేసుకొని ఊర్లు తిరుగుతూ వాళ్ళ సమస్యలు చెప్పుకోలేక నౌకరు వదులుకోలేక పడుతున్న ఇటువంటి స్త్రీల గురించి మీరు చైర్మన్కి కానీ లేకపోతే మీరంతా ఒక సంఘటితం అవ్వాల్సిన అవసరం ఎందుకు లేకుండేనా? చాలా సార్లు అంటే పైశాచికంగా సారథిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా అట్లా హింసించినట్టుగా కానీ అట్లాంటివి జరిగినట్టుగానైతే మా దృష్టికి రాలేదు. రీసెంట్ నా దగ్గర కూడా వచ్చింది, చెప్పలేదు. మీ దృష్టికి వచ్చినా ఏమో గానీ సారథిలో అప్పుడే మేము ఒక క్రమశిక్షణ కమిటీ అని వేసుకున్నాము. సారథి స్టేట్ కమిటీ ఒకటి ఉంది, ఉద్యోగ సంఘం కమిటీ ఒకటి ఉంది. దాంట్లో అభినయ శ్రీన్ అన్న ఉన్నాడు, యశ్పాల్ అన్న ఉన్నాడు, దయా నర్సింగ్ అన్న ఉన్నాడు, నేనున్నా, వేముల పుష్పక్క ఉంది, జలజక్క ఉంది. వీళ్ళంతా ఉన్నాం మేము. మా దృష్టికి అంటే మా పెద్దవాళ్ళ దృష్టికి అయితే సారథిలో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ ఎవరు కూడా ఇట్లాంటి వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కావచ్చు, సారథిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అయితే తీసుకురాలేదు. వచ్చింది ఏంటంటే ఒకటి ట్రాన్స్ఫర్ల విషయం. ట్రాన్స్ఫర్లు అయిన మాట వాస్తవం. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్లు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని జిల్లాల్లో కళాకారులు తక్కువ ఉన్నారు. ఇప్పుడు జగిత్యాల జిల్లా ఉంది, జగిత్యాల జిల్లాలో 6గురికే వచ్చింది ఉద్యోగం. జిల్లాలు అన్ని సపరేట్ అయిపోయినాయి, చిన్న జిల్లాలు చేసారు. చిన్న జిల్లాలు చేసిన తర్వాత అక్కడ కళాకారుల అవసరాన్ని బట్టి స్ట్రెంత్ రీత్యా ట్రాన్స్ఫర్స్ అనేవి జరిగినాయి, అంతే తప్ప. నేను అదంటలేదు. రీసెంట్ గా ఉన్న చైర్మన్ దగ్గరకే నేను ఒక సమస్యను తీసుకొని పోయినా. అంటే పర్టికులర్ గా ఒక అంశం, ఒక లేడీ అంశం వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. అది నా దృష్టికి రాలేదు. మీకు వస్తే మీ జిల్లాకు వస్తుంది. మాకంటూ ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ దృష్టికి అయితే మరి రాలేదని నేను అనుకుంటున్నా. వస్తే అయితే ఖచ్చితంగా నా దృష్టికి వస్తుంది. అది నేను ఓవరాల్ గా అంటున్నా, ఒక్కరి గురించి కాదు. ఎవరైనా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సారథి కళాకారుల్లో మేమంతా అన్ని జిల్లాల నుండి కమిటీలో ఉన్నాం కదా. ఇంకొక బయట నుంచి ఎందుకు సారథి కళాకారులు అనగానే సారథుల ఈ చిల్లరగా మాట్లాడే ఒక అలసుతనం ఎందుకు వచ్చింది మీ మీద? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఉద్యోగం అనేది మెరిట్ స్టూడెంట్కి వస్తుంది. అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను గుర్తించి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. టాలెంట్ ఉన్న కళాకారులు చాలా మంది ఉన్నారు బయట, లేరని మేము అనము. వాళ్ళకి ఇవ్వాలనేది కూడా మా సపోర్ట్, డిమాండ్. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళని కూడా గుర్తించాలి. మాతో పాటు వాళ్ళు కూడా కళాకారులే, వాళ్ళు కూడా ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళే. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని మా ఆవేదన ఉంటే
వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, వీళ్ళు పని చేస్తున్నారు, వీళ్ళకి వచ్చినాయి అనేటువంటి భావనతోటి, ఈర్ష భావనతోని మాత్రమే చీప్గా చూస్తున్నారు తప్పితే సారథిలో ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా ఆడగలిగిన వాళ్ళే, పాడగలిగిన వాళ్ళే, మాట్లాడగలిగిన వాళ్ళే, సామర్థ్యం ఉన్నోళ్ళే సామర్థ్యం ఉన్నోళ్ళే కదా. మరి వాళ్ళు ఇప్పుడు సామర్థ్యం లేకపోతే న్యూ రిక్రూట్మెంట్ కూడా పెట్టిరు కదా రెండోసారి కూడా. అవును, అప్పుడు తొలగిపోయే వాళ్ళు కదా. అప్పుడు న్యూ రిక్రూట్మెంట్ లో కూడా ఎవరు లేరు, చైర్మన్ లేరు, ఎవరు లేరు. అప్పుడు ఒక కమిటీ వేసిరు, శివకుమార్ సార్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీయే ఇంటర్వ్యూలు చేసింది. ఆ ఇంటర్వ్యూల్లో ఇచ్చినటువంటి జాబుల్ని చూసుకుంటే, పాత సారథి కళాకారులను చూసుకుంటే, మీరు ఒక్కసారి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి, మీకు తెలుస్తుంది సత్తా ఉన్న కళాకారులకు వచ్చిందా ఉద్యోగము, సెకండ్ టైం సత్తా లేని కళాకారులకు వచ్చిందా అనేది. అంటే వాళ్ళకి ఆడిషన్ కూడా జరిగింది. నేను అది కావట్లేదు అక్క. ఓవరాల్ గా నిజాన్ని నిర్భయంగా మాట్లాడడంలో పద్మక్క ముందుంటది, అది వెరీ క్లియర్. అందుకోసం నేను ఇన్ని విషయాలు చర్చించిన. ఫైనల్లీ నీ ప్రాంతం, నీ పెద్దపల్లి జిల్లా, నీ సింగరేణి, నీ రామగుండం, నీ గోదావరి, నువ్వు తిరిగిన ఈ నేల, నువ్వు నడిచిన ఈ మట్టి, వీటిని తలుచుకుంటూ ఒక పాట పాడక్క. మాది సింగరేణి ప్రాంతం కాబట్టి ఎక్కువ సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ కార్మికులు వీళ్ళంతా ఉంటారు. ఆ సందర్భంలో 5వ వేజ్ బోర్డు కోసం పెద్ద ఉద్యమం జరిగింది. దాదాపు 52 రోజుల సమ్మె అనుకుంటా. అప్పుడు ఓకే 52 రోజుల సమ్మె జరిగినప్పుడు నాకు చాలా దెబ్బలు తగిలినాయి, లాఠీ చార్జ్. అప్పుడు ఓయూ స్టూడెంట్స్ కూడా వచ్చారు, పిడిఎస్యు, పిఓడబ్ల్యూ అన్ని సంఘాలు కలిపి ఒక పెద్ద ఉద్యమం అది. ఆ ఉద్యమంలో 5 ఇంక్లైన్ మోరే అని ఉంటుంది మా దగ్గర గోదావరికంలో. 5 ఇంక్లైన్ చౌరస్తా నుండి 2 ఇంక్లైన్ వరకు ఉరికించుకుంటూ కొట్టిరు, ఆడవాళ్ళని కూడా చూడకుండా. అందులో దెబ్బలు తిని నెల రోజులు హాస్పిటలైజ్ అయినా నేను. నెల రోజులు లేవలే, ఇప్పటికి కూడా ఎక్కువసేపు నిల్చోలేని పరిస్థితి. అంటే కార్మిక హక్కుల కోసం, మహిళా హక్కుల కోసము అనేక ఉద్యమాలు చేసినటువంటి గడ్డ ఇది. ఉద్యమాలకు పేరుగాంచిన గడ్డ గోదావరికని. నేను 11 ఇంక్లైన్ బైక్ వచ్చిన లారీ క్లీనర్కి వచ్చేటోడిని, ఆ బంకర్ల కింద బొగ్గు నింపుకునేటోళ్ళు. మహిళా ఉద్యమాలైనా ఏ ఉద్యమాలైనా పెట్టింది పేరు గోదావరికని. మా దయానరసింగ్ అన్న రాసినటువంటి పాట అప్పుడు. నల్ల బొగ్గుకు నెత్తురు నద్ది సింగరేణికే సిరులందించి చీకటి బతుకులాయనా సింగరేణి చితికిన బొమికెల మిగిలెనా చీకటి బతుకులాయనా చితికిన బొమికెల మిగిలెనా గన 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 సైకిల్ గంటిని బిరబిర పిల్లలు ఊరికి వచ్చిరి. ఏ అయ్య తెచ్చిన సద్దె గిన్నెను సంబరంతో ఇప్పి చూసితే ఆ గుడ్డు రొట్టె లేదురో, అది కంపెనీ ఖాతాల చేరెనో. ఆ గుడ్డు రొట్టె లేదురో, అది కంపెనీ ఖాతాల చేరెనో. ఇప్పుడు అన్ని ఓపెన్ కాస్ట్లు అయినాయి. అప్పుడు అండర్ గ్రౌండ్ మైన్స్ దిగితే తల్లి కడుపులకు పోయి వచ్చినట్టే. అవునవును, పెట్టెలో పోయి వచ్చి మళ్ళీ బాయి లోపలికి దిగి కార్మికుడు బయటికి వచ్చేదాకా గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ లేని బతుకుల కోసమే అక్క చెల్లెలు అన్నదమ్ములు అంతా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నప్పుడు, అరే బొగ్గు బాయి పనులు చేసే సింగరేణి కార్మికులు అగ్గయ్యి మండిరో, సింగరేణి కార్మికులు బొగ్గు బాయి పనులు చేసే సింగరేణి కార్మికులు అగ్గయ్యి మండిరో, సింగరేణి కార్మికులు. బయటి లోకాన్ని విడిసి బండా కిందికి పోయి తల్లి కడుపులోన శిశువు పిండమెట్ల తిరుగుద్దో బుగ్లా ఇల్లు తిరుగుకుంటూ బజో బజో మనుకుంటూ బజో బజో బతిదగా ఇస్తారో సింగరేణి కార్మికులు, బొగ్గు తట్టకెత్తిరో సింగరేణి కార్మికులు. ఈ విధంగా ప్రజలందరినీ ఉద్యమాలలో కార్మికులు ఈ కష్టాలు, వాటితో పాటు కమ్యూనిస్టులు అన్ని ఇవే పోరాటాలు ఇప్పటికీ ఇట్లా నడుస్తానే ఉంది. పద్మక్క పోరాటం అంతా అది పాటతో పోరాటం, బతుకు పోరాటం, కార్మిక పోరాటం, అన్ని పోరాటం ఏదైనా వదిలిపెట్టకుండా నీ ఆరాటం నడుస్తూనే ఉంటది. ఇక ఇప్పటికీ కూడా అదే ఉంటది మనసులో. నిజంగా అంటే ఇంత దూరం వచ్చి మీలాంటి వాళ్ళు, అంటే
కళాకారులు అనగానే ఏదో మీద 2 పాటలు పాడిపోతారు, కళాకారులు ఏమున్నదా బాగా ఊరికనే మంచిగా అనుకుంటారు. కానీ కళాకారుల కడుపు కష్టాలు ఎట్లుంటాయి, కళాకారుల ఆశయాలు ఎట్లుంటాయి, కళాకారుల కన్నీళ్ళ వెనుకున్న కష్టాలు ఎవరికి తెలియవు. అవును. అవి నిర్భయంగా నిక్కచ్చిగా మాట్లాడగలిగిన పద్మక్కని ఇవాళ కలిసి మన తెలంగాణ నుంచి మనం పరిచయం చేసుకునేందుకు నిజంగా ఇవాళ చాలా మంచి రోజు, మంచి అదృష్టం అని చెప్పుకోవాలి. అక్కడ నీ ఇలాంటి పాటలు, నువ్వు కానీ మీ పోరాటాలు కానీ మరింత ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇంత సమయం ఇచ్చిన నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే. కలుద్దాం మిత్రులారా, ఇది మన తెలంగాణ. రేపు మళ్ళీ ఒక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నన్ను ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మా రాచకొండ రమేష్ అన్నకు తమ్ముడికి, మన తొలి వెలుగు ఛానల్ వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఇంకా మీ యొక్క ఛానల్ ప్రజల పక్షం నిలబడి ప్రజల వాయిస్ను మున్ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.